ప్రభునందు ప్రియులరా, దేవనామమున కృపయు సమాధానము మనెల్లరకు తోడయుండును గాక. ఆమేన్. దేవుడు దేవదాస్ సాయి గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ పక్షముగా మరి ఒక ఏడాది ఉయ్యూరు పట్టణములో బైబిల్ మిషన్ సభలు ఏప్రిల్ నెల 19, 20, 21 తారీఖులలో అనగా ఆది, సోమ, మంగళవారములు 3 రోజులు మన ప్రాంతంలో బైబిల్ మిషన్ సభలు చేస్తూ ఉన్నామని మరొకసారి మీకు తెలియచేస్తూ ఉన్నాము. మరి ఒక ఏడాది సభలు జరుపుకొనుటకు కృప చూపించిన త్రైక దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ 3 రోజుల సభలకు మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సభలు సాయి మహల్ సెంటర్లో జరగనయున్నవి. ఈ యొక్క సభలలో వాక్యోపదేశకులుగా మన బైబిల్ మిషన్ ఉపాధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ పి. జాన్ దేవదాస్ సాయి గారు విజయవాడ పట్టణము నుండి మన మధ్యకు వచ్చి దివ్యమైన వాక్య సందేశం అందించనయున్నారు. అలాగే బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ సభ్యులయ్యున్న రెవరెండ్ పి. ఇమానుయేల్ దేవదాస్ సాయి గారు విజయవాడ, వారు మన యొద్దకు రానయున్నారు. అలాగే బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ సభ్యులు రెవరెండ్ బి. ఏలియా గారు సిరిపురం మన మధ్యకు వచ్చి దివ్యమైన వాక్య సందేశము అందించనయున్నారు. అలాగే బైబిల్ మిషన్ మాజీ గవర్నింగ్ బాడీ సభ్యులు రెవరెండ్ ఎన్. దాసబాబు గారు మనతో సభలలో ఉండనయున్నారు గనుక దివ్యమైన సందేశములు వినటానికి ఈ సభలో ఏకీభవించవలసిందిగా కోరుచు ఉన్నాము. కాకాని సస్యశాలలో పరిచర్య చేసే దైవ అభిషక్తులందరూ మన మధ్య ఉండుట మనకు దీవెనకరము, ఆశీర్వాదకరము గనుక ఈ సభలకు మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతిరోజు సాయంకాలం 6:30 సభ ప్రారంభించబడుతూ ఉండగా ఈ 3 రోజులు కూడా వచ్చిన వారందరికీ స్వస్థత ప్రార్థనలు చేయబడనయున్నవి. అలాగే ఆశీర్వాద విందు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము గనుక మీరందరూ ఏకీభవించి మీ కుటుంబములతో, బంధువులతో, రక్త సంబంధులతో కుటుంబములుగా మీరు ఏకీభవించి దైవ దీవెన అందుకొనవలసిందిగా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బైబిల్ మిషన్ పక్షముగా ఈ సభలు ఘనముగా దేవుడు జరిగించనయున్నారు. ఏకీభవించి దీవెన అందుకుందాం. ప్రభు కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. మరణాతా.